హాయ్ ఫ్రెండ్స్, అగ్నిదేవుడు సడన్గా తన అగ్నిజ్వాలలను మండించటం ఆపేస్తే ఏమవుతుంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహాభారత కథలు. ఇవాటి కథలో మనం భృగు మహర్షి అతని భార్య పులోమి అగ్నిదేవుడికి సంబంధించిన కథ ఒకటి విందాం. పూర్వము మహాభారత కథలో భృగు మహర్షి అనే అతను ఉండేవాడు. అతను భార్య పులోమ. ఒకరోజు భృగు మహర్షి స్నానానికి వెళ్ళినప్పుడు పులోముడు అనే ఒక రాక్షసుడు అతని భార్య పులోమను చూశాడట. ఇంత అందంగా ఉంది, ఎవరీమా అని తెలుసుకునేందుకు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి, అగ్నిదేవ, ఈ యువతి ఎవరు అని అడిగితే అప్పుడు అగ్నిదేవుడు ఆలోచించాడట. ఇతను భృగు మహర్షి అని చెప్తే ఆ తర్వాత జరగబోయే పరిణామానికి నేనే చెప్పాను ఈ విషయం అని తెలుసుకుంటే భృగు మహర్షి నన్ను శపిస్తాడు. చెప్పకపోతే తెలిసినా ఎందుకు చెప్పలేదు అని ఈ పులోమ రాక్షసుడు నన్ను చెబుతాడు. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా అనుకుని సత్యవాక్యమే పలకటం, అసత్యవాక్యం పలకటం పాపం కదా, కాబట్టి సత్యంనే పలుకుతాను, ఋషి శాపం ఏదైతే అది జరిగింది అని చెప్పి పులోముడు అనే రాక్షసుడికి ఆ పులోమ అనే ఆవిడ ఈ భృగు మహర్షి భార్య ఇప్పుడు గర్భవతిగా ఉంది అని చెప్పాడు. వెంటనే ఆ పులోమ రాక్షసుడు, ఇంత అందమైన యువతిని నేను ఎలా అయినా దక్కించుకోవాలి అని భృగు మహర్షి వచ్చేలోపు తను పంది అవతారంలో మారిపోయి ఆ యువతిని పులోమను పందిగా మారిపోయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడట. అయితే ఆ తీసుకెళ్ళిన కుదుపులకు పులోమ కడుపులో ఉన్న బిడ్డ కింద పడిపోయాడట. కాబట్టి కింద పడిపోయిన తర్వాత ఆ బిడ్డ, ఆ కొడుకు తేజస్సు వల్ల ఆ రాక్షసుడు భస్మం అయిపోయి చనిపోయాడట. ఆ తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఇంటికి వెళ్ళిపోయిందంట పులోమ. భృగు మహర్షి స్నానం ముగించుకొని ఇంటికి వచ్చాక ఏం జరిగింది, నీ గర్భం ఏమైంది అని అడిగితే జరిగిన కథంతా చెప్పిందట. ఈ పులోముడికి నీ గురించిన విషయం ఎవరు చెప్పారు అంటే అగ్నిదేవుడు చెప్పాడు అని చెప్పిందట. అప్పుడు భృగు మహర్షి అగ్నిదేవుడిని దగ్గరికి వెళ్ళి, ఇలా ఎందుకు చెప్పావు అని చెప్పి, నువ్వు సర్వభక్షకుడు అవుతావు, అంటే నా నరమాంసం ఏ మాంసం అయినా సరే నువ్వు మాంసమే కానీ మంచే కానీ చెడే కానీ ఏ పదార్థమైనా తినే భక్షకుడు అవుతావు అని శపించాడట. అయ్యో, ఇలా శపిస్తే నేను ఏ పూజలకి పనికిరాను, ఏ దైవ కార్యాలకి పనికిరాను, ఎలా అని బాధపడ్డాడట అగ్నిదేవుడు. తర్వాత ఆ రోజు నుంచి తను సర్వభక్షకుడునయ్యాను కాబట్టి పాపాత్ముడినయ్యాను కాబట్టి ఏ పూజలకు ఎక్కడా కూడా జ్వాలను రగిలించటం మానేశాడట. సో అప్పటి నుంచి ఏ హోమం జరిగినా, ఏ పూజ జరిగినా కనీసం దీపం వెలగాలన్నా సరే ఆ అగ్ని అనేది వెలగట్లేదట. సో ఆ మొత్తం ప్రపంచంలో ఉండే జనులంతా హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కలిసి అగ్నిదేవుడిని ఏమైందో చెప్పమంటే ఈ జరిగిన విషయం అంతా చెప్పాడట. అప్పుడు వాళ్ళు అతన్ని, పర్వాలేదు, నువ్వు చేసిన మంచి కార్యములు చాలానే ఉన్నాయి, దాంట్లో నువ్వు సర్వభక్షకుడు అయినా కూడా పర్వాలేదు, నువ్వు నీ జ్వాలను వెలిగించు అని చెప్తే ఆయనకి సంతోషించి అప్పటి నుంచి అగ్నిదేవుడు మళ్ళీ అగ్నిజ్వాలను వెలిగించడం మొదలుపెట్టాడట. సో ఈ కథ మనకి ఎప్పుడు సత్యంనే పలుకు, నువ్వు చేసే మంచి నీకు వెనకాలే వస్తుంది అని చెప్తుంది.